హాయ్ బ్రదర్స్. చాలామంది కామెంట్స్లో ఇంట్లో వీసా అంటే బయట వీసా అంటే ఏమిటి అని అడుగుతున్నారు. ఈరోజు మనము ఇంట్లో వీసా గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో వీసా అంటే 1 డ్రైవరు, 2 హౌస్ బాయ్, 3 వంట మనిషి. లేడీస్ అయితే హౌస్ క్లీనింగు, తర్వాత వంట పనులు, ఏదైనా పిల్లలు చూసుకోవడానికి లేడీస్ అయితే ఓకే. అది ఈ ఇంట్లో వీసా గురించి. ఇక ఫస్ట్ డ్రైవర్ డ్యూటీ అంటే ఇంట్లో పొద్దున్నే లేయాలి. లేచి వాళ్ళకి ఏమైనా కార్లు ఉంటే ఇంట్లో కార్లు కడుక్కోవాలి. తర్వాత ఏదన్నా కార్లు కడిగిన తర్వాత స్కూల్ డ్యూటీలు ఏమన్నా ఉంటే స్కూల్ డ్యూటీలకు పోవాలి. పిల్లలను స్కూల్కి ఇచ్చి రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా సామాన్ కావాల్సి ఉంటే సూపర్ మార్కెట్కి పోవాలి. ఏదన్నా సామాన్ కావాల్సి ఉంటే సామాన్ తేవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా కొంతమంది మేడం డ్యూటీలు ఉంటాయి. ఎవరన్నా మేడం డ్యూటీలు ఉంటే మేడం డ్యూటీలు పోవాలి. నెక్స్ట్ ఏదైనా వయసు పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళ డ్యూటీలు ఉంటే వాళ్ళ డ్యూటీలు పోవాలి. వయసు పెద్దోళ్ళని ఎక్కడికన్నా జిమ్యాకి పిలుచుకొని పోవడం కానీ, దివానికి పిలుచుకొని పోవడం కానీ, ఏదన్నా ఎక్కడికన్నా సూకులకు పిలుచుకొని పోవడం కానీ అట్లా పోతుంటారు. వాళ్ళని పిలుచుకొని పోవాలి. ఇంకా ఏదైనా ఇంట్లో ఇంకా ఏం చెప్పినా చేయాల్సిందే డ్రైవర్ డ్యూటీ. ఇంకా ఇంట్లో ఒకరిద్దరు ఏమి ఉండరు, సుమారుగా 5 మంది 6 మంది ఉంటారు. ఇంకా వాళ్ళ కూతుళ్ళు, వాళ్ళ కొడుకులు, వాళ్ళు ఏం డ్యూటీలు చెప్పినా ఖచ్చితంగా చేస్తూ ఉండాల్సిందే ఇంట్లో ఉండే డ్రైవర్లు. సపోజ్ మనం పొద్దున్న 7కు లేచాం అనుకోర్రి, 7 నుంచి 11 దాకా ఇంకా వాళ్ళు ఏం చెప్పినా చేయాల్సిందే డ్రైవర్. వాళ్ళని సాటికి పో, అయితే సామాన్ దే, ఏదన్నా డ్యూటీలు ఉంటే వాళ్ళ డ్యూటీలు వాళ్ళని పిలుచుకొని పోవడం కానీ చేయాల్సిందే ఖచ్చితంగా. అలాగని రెస్ట్ లేకుండా ఏమి ఉండదు. ఇప్పుడు వాళ్ళు సపోజ్ ఎక్కడికన్నా వాళ్ళు ఏదైనా చెప్తేనే మనం పోయి చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు యాడికి పోకుంటే, సపోజ్ ఇప్పుడు వాళ్ళు యాడికి పోరు, మనం ఇంట్లో ఉండాల్సిందే. వాళ్ళ రూమ్ ఉంటుంది, రూమ్లో ఉండాల్సిందే. వాళ్ళు ఎక్కడికన్నా పోతే ఇంకా వాళ్ళ అమ్మడి డ్యూటీ వాళ్ళని పిలుచుకొని పోవాలా, లేదా వాళ్ళు ఏదైనా చెప్తే చెయ్యాలా. అలాగని రెస్ట్ లేకుండా ఏముండదు ఖచ్చితంగా. నాకు తెలిసి ఒక 4 గంటలు ఎట్టయినా రెస్ట్ ఉంటుంది వాళ్ళు చెప్పినప్పుడు డ్యూటీలు చేస్తానే. కానీ కొన్ని ఇళ్ళు ఉంటాయి, కొన్ని ఇళ్ళలో డ్యూటీ తక్కువ ఉంటుంది. ఓన్లీ స్కూల్కి పిలుచుకొని పోయి పిల్లలను మళ్ళీ తేడం అంతే. లేదా ఏదన్నా ముసలోడు ఉంటే ముసలోని డ్యూటీ వరకే ఉంటాయి కొన్ని ఇళ్ళల్లో, ఓకేనా. అదే డ్రైవర్ పని. ఇప్పుడు నెక్స్ట్ వంట మనిషి పని. వంట మనిషి మన ఇంటికాడ వంటలు అయితే వస్తాయి, కొత్త వాళ్ళకి నేను చెప్పేది. మన ఇంటికాడ అయితే వస్తాయి. ఇక్కడికి వచ్చాక ఇక్కడ వంటలు రావు. ఇక్కడ వంటలు నేర్చుకోవాలి. ఇంకా వాళ్ళు చెప్తా ఉంటారు ఈ మాది చెయ్యి అని నేర్పిస్తారు. 1 నెల 2 నెలల దాకా నేర్పిస్తారు. వాళ్ళు చెప్పినట్టు చేస్తూ ఉండాలా, నేర్చుకోవాలి అవన్నీ. ఇంకా వంట మనిషి ఏదన్నా ఇంకా వంటగది అంతా క్లీనింగ్ చేసుకోవాలా. వంట మనిషి అయితే వంటగది క్లీనింగ్ ఉంటుంది. ఏదన్నా ఇంకా వాళ్ళు ఛాయ్ చేయమంటే ఛాయ్ చేయాలా, ఛాయ్ చేసి పెట్టాలా. ఇంకా మొత్తం ఇంకా వంటగది అంతా క్లీన్ చేసుకొని వాళ్ళు చెప్పింది వంటకు సంబంధించిన వరకు వంటగది క్లీనింగ్ కానీ, ఛాయ్ కవర్ చేయడం కానీ, ఏదన్నా వాళ్ళకు వండి పెట్టే వరకు వంట మనిషి చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి హౌస్ బాయ్ అంటే సపోజ్ నేను చెప్తా చూడండి. హౌస్ బాయ్ అంటే ఒకటి పావురాలు ఆర్డర్ చేయొచ్చు. హౌస్ బాయ్ అని వీసా తీస్తారు కదా, వాళ్ళు ఏ పనికని తీసింటారంటే, ఒకవేళ నేను చెప్తాను చూడాలి. తెచ్చే హౌస్ బాయ్ అంటే పావురాల కాడ క్లీనింగ్ ఉండొచ్చు. పావురాల కాడ క్లీన్ చేసుకొని వాళ్ళకు పావురాలకు నీళ్ళు పెట్టుకుంటా, ఏదన్నా మేత వేసుకుంటా అట్లా. నెక్స్ట్ వచ్చేసి దివాని ఉంటుంది. దివాని అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు కోయేటోళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నైట్ అయ్యాలకు. ఎక్కడికన్నా సాయంత్రం పూట దివానికి అందుకు దివాని ఉండిందనుకోర్రి, దివాని క్లీనింగ్ చేసుకోవాలా. వాళ్ళు ఛాయ్ ఏదన్నా తాగింటే అవి కడుక్కోవాలా.
అది హౌస్ వైఫ్ పని. దివాని క్లీనింగ్ చేసుకోవాలా, చాయ్ ఏమన్నా ఉంటే కడుక్కొని క్లీనింగ్ చేసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా గార్డెన్ పని ఉంటుంది, గార్డెన్ పని ఉండొచ్చు. తర్వాత వచ్చేసి అదే గార్డెనింగ్ ఏదైనా క్లీన్ చేసుకోవడం కానీ, ఏదైనా ఆకులు అవి ఉంటే కట్ చేసుకోవడం కానీ, అది గార్డెన్ పని. బయట పక్క హౌస్ ఉంటుంది కదా, కిటికీలు తుడచడం కానీ, లే ఇండ్లు అందుకు బయట పక్క కడుక్కోవడం కానీ, కడగడం కానీ, ఇల్లు అంటే కింద పక్క ఫ్లోరు కడగడం కానీ, క్లీన్గా పెట్టుకోవడం కానీ, కిటికీలు అవి తుడచడం కానీ, దానికి హౌస్ బాయ్నే యూజ్ చేస్తారు. ఇంకా కొంతమంది అయితే ఎడారి పక్క వాళ్ళకు ఇల్లు ఉంటాయి, ఆ పక్క ఎడారిలో అందుకు ఎడారిలో వచ్చేసి ఎట్లా అంటే వాళ్ళకి ఇల్లు ఉంటాయి, ఎడారికి పిలుచుకొని పోతారు, అక్కడ చేయాలి ఎడారి కాడ, లే అక్కడనే పెడతారు ఎడారిలోనే, అక్కడనే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పొట్టేళ్ళు ఉంటాయి కొంతమందికి, పొట్టేళ్ళు అవి సాగుతూ ఉంటారు, అవి కూడా అక్కడనే పెడతారు. ఎక్కడ మామూలుగా ఎడారిలోనే అక్కడనే వాళ్ళ ఇల్లు రూమ్ అయితే బాగుంటాయి. కానీ ఇంకా దాని ఇచ్చేవాడిని బట్టి, వాడు కోయటోడు మంచోడు అయితే అన్నము నీళ్ళు కూడా అన్నీ బాగుంటాయి. పొట్టేళ్ళ కాడ పెడతాడు తీసుకొని పోయి. ఇది హౌస్ బాయ్ పని, ఓకేనా. కొన్ని ఇళ్ళల్లో పావురాలు చేయాల్సిందే, దివానీ చేయాల్సిందే, అంటే ఇంకా ఏదన్నా గార్డెన్ అయి చేయాల్సిందే. ఇప్పుడు సపోజ్ డ్రైవర్ అనుకోర్రి, కొన్ని ఇళ్ళల్లో నేను చెప్పేది, డ్రైవర్ అయితే కొన్ని ఇళ్ళల్లో దివానీ ఉంది, డ్రైవర్కే పెడతారు దివానీ పని కూడా. కొన్ని ఇళ్ళల్లో ఏదైనా గార్డెన్ ఉంటుంది, హౌస్ బాయ్ లేకుండా వాళ్ళు హౌస్ బాయ్ని పెట్టుకోరు. కొన్ని ఇళ్ళల్లో గార్డెన్ ఉంటుంది, గార్డెన్ కూడా క్లీన్ చేయాలా. కొన్ని ఇళ్ళల్లో డ్రైవరే ఇంట్లో ఏమన్నా కిటికీలు అవి ఉంటే కిటికీలు తుడసాలా బయట పక్క. ఇట్లా ఏదన్నా క్లీనింగ్ ఉన్నా డ్రైవర్తోనే కొన్ని ఇళ్ళల్లో చేయించారు, కొన్ని ఇళ్ళు అయితే ఓకే, అది మీ అదృష్టం అన్నమాట, ఓకేనా. ఇకపోతే జీతాలు కొత్తలకు 80 కానించి 100 దాకా ఉండొచ్చు. పాతోళ్ళు అయితే 150 కానించి 200 దాకైనా ఉంటుంది ఇంట్లో పనిచేసేవాళ్ళు, సరేనా. కొత్తోళ్ళు కాబట్టి ఇప్పుడు సపోజ్ 80 దినాలు ఇస్తానంటే 18,000 అవుతుంది ఇప్పుడు ఉండే దినాల రేటుకి అయితే. లేదు 100 దినాలు ఇచ్చాడు అంటే 20,000 21,000 అట్లా అవుతుంది దినార్ రేటుని బట్టి. ఇట్టే ఏమన్నా కామెంట్స్లో ఒకరికి రిప్లై ఇచ్చా అంటే అతను అడిగారు, అన్న 80-100 దినాలు అంటే జీతం తక్కువ కదన్నా అంటే, ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు, మీకేం తెలియదు. ఇప్పుడు సపోజ్ డ్రైవర్ అనుకోర్రి, మీకు దావాలు ఏం తెలియదు. మొన్న కామెంట్స్లో ఒక అతను రాశాడు, ఈ మాదిరి నేను కొత్తగా వచ్చానన్నా, నాకు అకామ తగిలింది, లైసెన్స్ రెడీ అయిపోయింది, కానీ నాకు జీతం మటుకు తక్కువ ఇస్తున్నారు, ఎవరికాడికన్నా పనికి పోతా అంటే ఈ మాదిరి నీకు రూట్లు తెలుసా, దావలు తెలుసా అని అన్నీ అడుగుతున్నారు. నాకైతే దావలు అయితే లేదు, నేను వచ్చి కొత్త అని అడుగుతున్నారు. మీరు వచ్చి ఒక 2 ఏళ్ళు పని చేస్తే తర్వాత పాత పడతారు, తర్వాత మనం ఎంతైనా అడగొచ్చు వాళ్ళని. ఒక 2 ఏళ్ళు పాత పడిపోతే నేను పాత మనిషిని, నాకు ఇంత కావాలా అని మనం అడగొచ్చు. ఇంకొకటి, చాలామంది కామెంట్స్లో వీసా రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఆ వీసా అదే ఈ మాదిరి కోవిటోడు తీయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతారు. ఎన్ని రోజులు పట్టదు, ఓన్లీ ఒక 5 నిమిషాల్లో వాడు జవజాత్ అని ఉంటుంది, జవజాత్కు పోయి 5 నిమిషాల్లోనే ఓన్లీ వాడిని ఐడి కార్డు అనేది ఉంటుంది, ఐడి కార్డు ఇచ్చి నాకు వీసా కావాలంటేనే ఇచ్చేస్తాడు. ఓన్లీ 5 నిమిషాలు, దానికేం పెద్దగా ఖర్చు కాదు. 2 దినాలు స్టాంపులు ఉంటుంది, 2 దినాలు అంటే మన ఇండియన్ డబ్బు అయితే 500 కావచ్చు, 2 దినాలు స్టాంపులు అయితే అంతే. కానీ ఒకటి, ఇక్కడ ఉండేవాళ్ళను మీరు వీసాలు తీయరి అంటే అతను పోయి సొంతంగా వీసా అడగడానికి ఏమి ఉండదు, ఖచ్చితంగా కోయటోడు తీయాలి, కోయటోడు తీసి వాళ్ళకి ఇస్తాడనమాట. అది కోయటోడు వాడు ఇయ్యాలన్నమాట మీకు నిమిషాలు పనే వీసా రావడానికి. ఓకే ఇప్పటికైతే ఇంట్లో వీసాల గురించి అయితే ఇది.
నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను బయట వీసాల గురించి, నెక్స్ట్ కంపెనీ వీసాల గురించి చెప్తాను. ఓకే. ఇంకొకటి వచ్చేసి ఫ్రెండ్స్, యూట్యూబ్ నుంచి మొన్న మెయిల్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, ఈ మాదిరి 1000 సబ్స్క్రైబర్స్ లేకుంటే మీ ఛానల్ డిసేబుల్ అయిపోతుంది అని ఈమెయిల్ వచ్చింది. ఓకేనా. ఈ వీడియో చాలామంది నాకు తెలిసి నేను చెక్ చేశాను, 75% సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూస్తున్నారు, నా వీడియో చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు 25% చూస్తున్నారు. ప్లీజ్ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేనైతే కోవిడ్ గురించి చెప్తా ఉంటాను, మీకు తెలియజేస్తూ ఉంటాను ఇంటికాడ ఉండే వాళ్ళకు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. నెక్స్ట్ బయట వీసాల గురించి, కంపెనీ వీసాల గురించి చెప్తాను. ఓకే, బాయ్.